బయట చాలా డబ్బులు అయిపోయి 1000 రూపాయలు దాటిపోతాయండి. మామూలుగా వాళ్ళ ఫీజు 500 అయినా ఇవన్నీ ఇక్కడైతే ఫ్రీగానే చూస్తాం. పూర్తి ఉచితంగా సుజనా ఫౌండేషన్ ద్వారా ఈ సేవలు ఈ ప్రాంత ప్రజలకు అందిస్తున్నటువంటి నాకు ఎడం చెయ్యి లాగుతుందని చెప్తే మొత్తం ఈసీజీ అయ్యి మొత్తం చేశారు. ప్రతి ఒక్కళ్ళు ఇలా చేయలేరు. ఇలా బస్సులు పెట్టి ఇంత పెద్ద క్యాంపు ఇక్కడ ప్రజలు చూయించుకోలేని ఇబ్బందుల్లో ఉన్నారని సార్కి మరి ఎలా తెలిసిందో మరి సార్ ఇక్కడ ప్రజలకు ప్రతి రాజకీయ నాయకుడు ఎన్నికల ముందు అనేక రకాలుగా వాగ్దానాలు ఇస్తారు. కానీ దానికి భిన్నంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఈరోజు ఏదైతే ఉందో గతంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఈ రోజున ప్రతి వారం శని ఆదివారాల్లో ఆయా డివిజన్లలో ఉచిత మెడికల్ క్యాంప్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. సుజనా ఫౌండేషన్ ద్వారా దాదాపు 10 రకాల డాక్టర్లు తీసుకొచ్చి ఈ డివిజన్లో ఏదైతే ఉందో ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి శని ఆదివారం కూడా ఫ్రీగా మెడికల్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి కార్డియాలకు సంబంధించి ఆర్థోపెడిక్ గైనకాలజీకి సంబంధించిన డాక్టర్లను తీసుకొచ్చి దాంతోపాటుగా డెంటల్ విభాగం, దాంతోపాటుగా ఐ విభాగం, అట్లా ఈ రకాలుగా డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉచితంగా సేవలు అందిస్తున్నారు. దాంతోపాటుగా మొబైల్ క్యాంపులు కూడా మొబైల్ వ్యాన్లో కూడా టెస్టులు అయితే చేస్తున్నారు ఫ్రీగా. ఇక్కడ ఏసైతే మొత్తం జరుగుతుంది. ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి మిల్క్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఈ యొక్క క్యాంప్ అయితే నడుస్తుంది. అసలు ఈ క్యాంప్లో పరిస్థితి ఏంటి, వైద్యులు ఏ రకంగా చూస్తున్నారు, వచ్చేటువంటి పేషెంట్ల అభిప్రాయం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ వీడియో చూడండి. కళ్ళు టెస్ట్ చేశారు, షుగర్ లేదు, ఇంక రాలేదు. బీపీ టెస్ట్ చేశారు, డాక్టర్ గారు చెక్ చేశారు, మందులు ఇచ్చారు. అంత బాగా జరిగింది. బయట పోల్చుకుంటే బాగానే ఉంది. బయట అయితే 600-700 ఫీజులు ఉన్నాయి కదా, ఇక్కడ అన్నీ ఫ్రీగా చేశారు, మందులు ఇచ్చారు ఫ్రీగా. కళ్ళు చూశారు, బాగానే కళ్ళ గురించి కూడా బాగానే చెప్పారు. ఏమీ లేదు, శుక్లాలు ఏమి లేవు, బాగుందని చెప్పారు. మందులు ఇచ్చారు, బాగుంది. అందరూ చూపించుకుంటే బాగుంటుంది అందరికీ. అందరూ చూపించుకోవచ్చు, బాగా చూస్తున్నారు. డాక్టర్ గారు కూడా బాగా చూస్తున్నారు. పేరు అరుణిమాదేవి. ఈరోజు శ్రీ సుజనా ఫౌండేషన్ కింద వచ్చి మా డివిజన్లో హెల్త్ చెకప్ చేస్తుంటే వచ్చి నేను చూపించుకుంటున్నానండి. ఆయన అన్నీ బాగా చేస్తున్నారు, ఆయనకి ధన్యవాదాలు. నేను బీపీ, షుగరు, ఐ చూపించుకున్నాను. చూశారు. అదే కొద్దిగా కంటికి తేడా ఉందని చెప్పి ఆపరేషన్ చేయించుకోమని చెప్పారు. నాకు ఆరోగ్యశ్రీ కార్డు లేదండి, అది కూడా కొద్దిగా ఇది చేస్తే అది కన్ను ఆపరేషన్ చేయించుకుంటాను. అది సార్, అది నాకు పింక్ కార్డు ఉంది, అందువల్ల అది కుదిరిద్దో లేదో చూడాలి. మరి ఆయన్ని అడిగి నా ఆరోగ్య నా కన్ను ఉంటేనే కదండి అన్ని పనులు చేసేది. నేను ఆయనకి చాలా రుణపడి ఉంటాను. ఆ ఒక్క అవకాశాన్ని నాకు కల్పిస్తే ధన్యురాలు. అంతా బాగానే ఉందండి, బాగా చెకప్ చేస్తున్నారు. డబ్బులు ఏమి తీసుకోలేదండి, ఫ్రీగానే చేశారు. నా పేరు లక్ష్మీ కుమారి. షుగర్ చూపించుకున్నా, కళ్ళు చూపించుకున్నా, అటు వెళ్ళమన్నారు. మందులు ఇస్తే వాడితే తెలుసుద్ది, ఏం తెలుసుద్దండి. నాకు తొంటిల నొప్పులు, అందుకనే వచ్చే అసలు ఫ్రీయే లేదు. దాన్ని చూస్తున్నారు, మరి మందులు వాడితే తెలియాలి కదా. అసలు వచ్చారు మా అమ్మాయిలు 3 వచ్చారు. 3 అమ్మాయిలు, నేను 4 వచ్చాం. మా ఇల్లు ఎదురే. పేరు జొన్నలగడ్డ ధర్మారావు అండి. నేను విజయ డైరీ పాల ప్రాజెక్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయీని. క్యాంప్ బాగుందండి, చూశారు. ఒళ్ళు కూడా ఊడిపోయి చెకప్ చేశారు, బాగా చూశారు డాక్టర్ గారు. అక్కడ గుణదలు రండి, మా ఆసుపత్రులు అన్నీ మీకు స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. కళ్ళు కూడా చూశాను, కళ్ళు కూడా చెకప్ చేస్తూ కూడా కళ్ళు కూడా బాగున్నాయి, ఆపరేషన్ చేయవసరం లేదు, కొన్నాళ్ళు వాడుకోండి అని చెప్పి ఇచ్చారు. చెవు కూడా దొరదపడుతుంది విపరీతంగా, డ్రాప్స్ కూడా ఇచ్చారు, బాగా చూశారు. అక్కడ ఎంతమంటే హ్యాపీ. ఓకే, చాలా ధన్యవాదాలు. బయట చాలా డబ్బులు అయిపోయి 1000 రూపాయలు దాటిపోతాయండి. మామూలుగా వాళ్ళ ఫీజు 500 అయినా ఇవన్నీ ఇక్కడైతే ఫ్రీగానే చూస్తున్నారు. ఏమి ఇటువంటి రూపాయి ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లా, ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తున్నారు. చెవులు అరకు కూడా మేమే ఇస్తాం, తీసుకోమన్నారు. అంతే హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ సార్. పేరు కుర్ర వెంకటేశ్వరరావు అండి.
కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడిని. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి యలమంచిలి సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో సుజనా ఫౌండేషన్ ద్వారా ఈరోజు 46, 47, 48 డివిజన్ల ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఫ్రీగా స్కానింగ్ మరియు ఎక్స్రే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు ప్రైవేట్ హాస్పిటల్లో ఇదే స్కానింగ్ టెస్ట్కి వెళ్తే సుమారు 7,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అదే ఎక్స్రేకి మీరు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తే సుమారు 2,500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. కాబట్టి పూర్తి ఉచితంగా సుజనా ఫౌండేషన్ ద్వారా ఈ సేవలు ఈ ప్రాంత ప్రజలకు అందిస్తున్నటువంటి సుజనా చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ విధంగా వచ్చిన ఈ అవకాశాన్ని ఈ ప్రాంత ప్రజలందరూ సద్వినియోగపరచుకొని ఏదైనా వ్యాధి నిర్ధారణ అయితే మందులు కూడా పూర్తి ఉచితంగా సుజనా ఫౌండేషన్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని క్యాంప్ సాయంత్రం 4:30, 5 గంటల వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరొక్కసారి మా పశ్చిమ ఎమ్మెల్యే గారైనటువంటి యలమంచిలి సుజనా చౌదరి గారికి, సుజనా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. షేక్ అర్షద్ అండి. సుజనా చౌదరి ఫౌండేషన్ ద్వారాగా మనకి ఉచితంగా అన్నీ, నాకు ఎడం చేయి లాగుతుందని చెప్తే మొత్తం ఈసీజీ అయ్యి మొత్తం చేశారు. మొత్తం ఫ్రీగా చేస్తున్నారు. చాలా ఫ్రీగా ఉంది, హాయిగా ఉంది. చక్కగా చూస్తున్నారు డాక్టర్లు కానీ, అందరూ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ, సుజనా చౌదరి ఫౌండేషన్ వాళ్ళ తాలూకా మనుషులు కూడా ప్రతిదీ అడిగి మొత్తం ఎక్కడ పంపించాలి, ఏం చేయాలన్నది మొత్తం చూసి పంపిస్తున్నారండి. ఈ ఎడం చెయ్యి లాగుతుంది, దాని గురించి ఈసీజీ ఏదో తీశారు, మొత్తం చేశారు. చాలా అయిపోతుంది కదండి, ఇవాళ మామూలుగా లేదు కదా. ఈసీజీకే 5,000 ఏదో అంటున్నారు. ఇలాగా చాలా ఫ్రీగా మొత్తం ఇప్పుడు చాలా బాగుందండి. ధన్యవాదాలు చెప్తున్నాను. ఇలాంటి పేద ప్రజలందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇలాగా అప్పుడప్పుడు ఇలా పెడుతున్నారు అక్కడ చాలా హ్యాపీగా ఉందండి. పేద ప్రజలందరూ కూడా చూపించుకోవడానికి ఉపయోగంగా ఉందండి. వేల ఖర్చులు పెట్టలేరు లేక బాగుంటుంది, పేదోళ్ళు బాగుంటుంది. ధన్యవాదాలు సుజనా చౌదరి గారికి. ఉందండి, పేద ప్రజలకి చాలా మంచిగా ఉపయోగపడుద్ది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూయించుకోవచ్చు. ఇక్కడ అన్ని టెస్టులు చేస్తున్నారు. జనరల్ చెకప్ ఉంది, ఐస్ చెకప్ చేస్తున్నారు, మామూలుగా వచ్చి డెంటల్ చూస్తున్నారు. జనరల్ చెకప్ వచ్చేసరికి ఈసీజీ, కార్డియోకి సంబంధించినటువంటి ఈసీజీ, ఈకో టెస్టులు అనేవి చేస్తున్నారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు కార్డు ద్వారా ఏదైనా కార్డియాలజిస్ట్ని కన్సల్టెంట్ అవ్వాలంటే దాని ద్వారా మీకు రెఫరల్ హాస్పిటల్కి ఫ్రీగా మీకు పంపిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదన్నా మీకు ఆపరేషన్ కానీ ఏదన్నా చేయాలన్నా కానీ వాళ్ళ తరపున చేపిస్తూ ఉంటారు. క్యాంపు చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళకి అవేర్నెస్ ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి లేని వాళ్ళకి అందరికీ బాగా వెనకబడకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల సార్కి చాలా కృతజ్ఞతలు చెప్పాలి. ప్రతి ఒక్కళ్ళు ఇలా చేయలేరు. ఇలా బస్సులు పెట్టి ఇంత పెద్ద క్యాంపు, స్టాఫ్ ఎంత మినిమం కమ్ లేదంటే 50 మెంబర్స్ అబోవ్ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ ఇలా వాళ్ళు టైం తీసుకొని ఎంత అవేర్నెస్ ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు సార్. కుమారి నా పేరు, 47వ డివిజన్, ఎస్సీ దళిత మహిళ. నేను అసలు సూపర్ అండి. మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి మన మోడీ గారు కానీ, ఇక్కడ మాకు సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గంలో నెంబర్ 1 ఏ పనులైనా చేసుకుంటూ వెళ్తున్నారు. నేను కడుపు నొప్పికి చూపించుకున్నానండి. చాలా బాగుంది. రిపోర్ట్లు తర్వాత వస్తాయంట. మరి మేము బయట చూపించుకోలేని పరిస్థితులు మాయి. ఏ రోజుకి ఆ రోజు కూలి పనులు చేసుకునేవాళ్ళం. ఈరోజు సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రజలు చూయించుకోలేని ఇబ్బందుల్లో ఉన్నారని సార్కి మరి ఎలా తెలిసిందో, మరి సార్ ఇక్కడ ప్రజల కోసం ఈరోజు ఇట్లాగా మెడికల్ క్యాంపు పెట్టారు. ఈ మెడికల్ క్యాంపుకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళు చూయించుకుంటున్నారు. అంతా ఉచితం, ఫ్రీ. ఇదే టెస్ట్ ఇప్పుడు చేయించుకోవాలంటే బయట 7,000, అంటే మేము ఒక 10 రోజులు కష్టపడాలి. అలాంటిది ఈరోజు సుజనా చౌదరి గారి పుణ్యవాంట అని ఫౌండేషన్ తరపున ఇక్కడ ప్రజలందరూ చూయించుకుంటున్నారండి. వారికి మా ధన్యవాదాలు. నాగమల్లేశ్వరి, షుగర్ టెస్ట్ చేయించుకుందామని వచ్చా.
చెకప్ చేశారు బాడీ ఏమన్నారమ్మా? బాగానే ఉంది, పక్కడ దాంట్లోకి వెళ్ళమన్నారు. ఎలా చూశారు? అంతా బాగానే చూసారు. బాగానే చూసారు. ఫ్రీగానంతా? ఫ్రీగానే. బయట చూపించుకోవాలంటే ఎంత అవుద్ది? బయట చూపించుకోవాలంటే తెలీదు. ఏం చెప్తారు ఎమ్మెల్యే గారికి, మీ ఎమ్మెల్యే గారికి మెడికల్ క్యాంప్ పెట్టినందుకు? బాగానే చూసారని చెప్తారు. చెండండి ఆర్ట్కి చూపించుకున్నాం. మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారు మాకు చేసే మేళ్ళకి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు చాలా మేలు చేస్తున్నారు. అందుబాటులో ఉంటున్నారు ప్రతి ఒక్క ప్రజలకు కూడా. హాస్పిటల్ ప్రైవేట్గా వెళ్ళి చూపించుకునే వాళ్ళందరికి కూడా ఇది చాలా మెరుగైనది. మెడికల్ క్యాంపు మందులు కూడా ఉచితంగా ఇస్తున్నారు. చాలా బాగా చూస్తున్నారు. నేను హార్ట్ పేషెంట్ అండి, చూపించుకోవడానికి వచ్చాను. అన్ని రకాలకండి, కళ్ళకి, గుండెకి, షుగర్కి, బీపీకి, అన్నిటికీ ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా శ్రద్ధగా తీసుకున్నారు. డాక్టర్లకు కూడా ధన్యవాదాలు. చాలా వచ్చిన పేషెంట్లని చాలా మంచిగా ట్రీట్ చేస్తున్నారు. చాలా అయితే సార్ ఓ 10,000 ఈ చిన్న టెస్ట్కి వచ్చినా కూడా 10,000 లేకుండా మేమైతే వెళ్ళాం ప్రైవేట్గా. ఇక్కడ ఫ్రీయే, మొత్తం అన్నీ ఫ్రీయే, బాగానే ఉంది. ధన్యవాదాలండి. మీరు ఇంకా మాకు సేవలు చేయాలి, మీరు గెలవాలి మళ్ళీ కూడా. పల్లి ప్రసాద్ అండి. ఈ క్యాంపు సుజనా చౌదరి గారి క్యాంపు ఎక్స్రే, ఈసీజీ, ఎకో ఏంటి ఫ్రీగా చేసేసి ఒక్కో టెస్ట్ వచ్చేసి ఎక్కువ చేయించాలంటే 1,500 2,000 అవుతుందండి. ఎక్స్రే వచ్చి 500, ఈసీజీ వచ్చి 400 ఉంటుంది. బయటికి చేయించుకోవాలంటే అది ఫ్రీగా చేస్తున్నారంటే మరి ఫ్రీ క్యాంపులో మరి ధ్యానం వాడుకుని చక్కగా వాడుకుని ఏరే విధంగా కాకోకుండా మామూలుగా చేయించుకుని ఫ్రీగా వాడుకుని ఫ్రీగా మందులు తీసుకుంటే బాగుంటుంది. ఈ క్యాంపు చాలా బాగా సక్సెస్గా ఉంటుంది అనమాట. ఈ బస్సులో లేడీస్కి ఎలాంటి సేవలు ఇస్తున్నారు? ఈసీజీ, ఎకో, ఎక్స్రే. ఆ బస్సు అండి? ఆ బస్సు ఓపీఏ, ఓపీను జనరల్ టెస్టులు, సిబిపి, సిఆర్పి అంటే మిగతా క్రియేటిన్. ఎలా ఉంది సార్ పేషెంట్ స్పందన? ఎలా ఉంది? బాగానే ఉంది. పేషెంట్ వస్తున్నారా? బాగానే వస్తున్నారు పేషెంట్. మా దగ్గర కూడా బాగానే వస్తున్నారు పేషెంట్. థ్యాంక్ యూ సార్. ఓకే.